ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పదండి. ఓకే, రండి. రాము చూడు. ఎవరో కూడా తెలియకుండా మాస్కులు పెట్టుకొని ప్లాంట్ గానే చేశారు. రాము ఒక నిమిషం ఆపు. జూమ్ చేయి. ఆ ఉంగరం పెట్టుకున్న వాళ్లే దొంగేమోనని పోలీసులు గుండమ్మ గారు కూడా ఆ వేళ కనుక్కొని అందరినీ చెక్ చేశారు కదా. కానీ ఈ ఉంగరం ఉన్న వాళ్ళెవరూ కాలేజీలో లేరు అని రుజువైంది కదా. నేను చూస్తుంది ఆ చేతికున్న ఉంగరం కాదు, ఇది చూడు. ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది సుష్మిత. సుస్మిత అంటే అక్షిత ఫ్రెండ్ సుస్మిత కదా? అవును, తనే అని చెప్పి నువ్వెలా కన్ఫర్మ్ చేయగలవు? ఈ ఇయర్ రింగ్స్ తనవే చరణ్. హాయ్. హే, ఇయర్ రింగ్స్ ఎప్పుడు కొన్నావే? ఇయర్ రింగ్స్ కొత్తవా? అవునే, రీసెంట్ గా కొన్నాను. బాగున్నాయా? చాలా బాగున్నాయి. అయితే ఇదంతా అక్షిత పనే అయి ఉంటుంది. తనే చేయించిందా లేకపోతే వీళ్ళేదైనా ఇంటెన్షన్ తో చేశారా అనేది క్లారిటీ తెచ్చుకోవాలి. ఎలా? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అలా చేస్తే భయంతో అయినా సుష్మిత భయపడి అసలేం జరిగిందో ఏంటో చెప్తుంది. రాము, ఆ వీడియో సెల్లో రికార్డ్ చేయి. అలాగే. రికార్డ్ చేశాను. కాలేజీలో నీకు సుస్మిత అనే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అది ఎందుకలా కంగారు పడుతున్నావు? సుస్మిత అనే ఫ్రెండ్ ఉందా లేదా? ఉంది. ఏ? కాలేజీలో ఆ రోజు రాత్రి ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిన వాళ్ళల్లో ఆ అమ్మాయి ఉందని పల్లవి అంటోంది. తన చెవులికి పెట్టుకున్న లోలాకులను చూసి తను సుస్మితే అని కన్ఫర్మ్ చేసుకుంది. ఏమే, నీ ఫ్రెండ్ అంటున్నారు, కొంపదీసి ఆ గుంపులో గాని నువ్వు గాని ఉన్నావా ఏంటి? ఏంటండి మీరు మాట్లాడేది? నా కూతురు దొంగలా కనపడుతుందా మీ కంటికి? ఎప్పుడు దాన్ని అనుమానించడం అవమానించడమేనా మీ పని? అనుమానించడం కాదమ్మా, భయంతో అడుగుతోంది. అమ్మలా అడగటం అవమానం కాదు. నిజంగా ఆ రోజు వాళ్లతో పాటు అక్షిత ఉంది అని రుజువైతే అది అందరికి అసలైన అవమానం.
నేనేమీ లేను. నాకేం సంబంధం లేదు. ఛ! బేబీ ఏంటిది? ఆ రోజు నా చేతికున్న ఉంగరం మళ్ళీ ఎవరికీ కనబడకుండా నేను జాగ్రత్త పడ్డాను మమ్మీ. కానీ ఆ తిక్కలదుంది కదా నా ఫ్రెండ్, దాని చెవులుకున్న ఆ రింగ్స్ తీయలేదనుకుంటా. అది చూసి కనిపెట్టేసింది ఇది. బేబీ ఖచ్చితంగా పల్లవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించైనా నిజం చెప్పించే ప్రయత్నం చేస్తుంది. నువ్వు ఎలాగైనా వాళ్ళని ముందు అలర్ట్ చేయి. ఆ, పికప్ 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 పికప్. ఛ! ఛ! ఏమైంది బేబీ? వాళ్ళ ఫోన్ కలవట్లేదు మమ్మీ. అయ్యో, ఆ సుస్మిత, రాణి వాళ్ళిద్దరూ కలిసి సెపరేట్ గా రూమ్ తీసుకుని ఉంటున్నారు. ఇలా కాదు మమ్మీ, నేనే వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళని అలర్ట్ చేస్తాను. బేబీ ఈ టైంలో గనక నువ్వు బయటికి వెళ్ళినట్టు తెలిస్తే తెలియకుండా చూడాల్సిన బాధ్యత నీదే మమ్మీ. నేను బ్యాక్ డోర్ లో నుంచి వెళ్తాను. ఓకేనా? బాయ్. బేబీ జాగ్రత్త. పల్లవి, ఇదేనా అక్షిత ఫ్రెండ్స్ ఉండే పీజీ? రాము, ఇదే కదా? అవును, వాళ్ళెక్కడే ఉంటారు, నాకు తెలుసు. పదండి. పద. అదిగో సుస్మిత. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టు. మరి మీ ఇద్దరూ రెడీయా? ఇదిగో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.